హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రజెంట్ అయితే బయట ఒక హాట్ టాపిక్ నడుస్తుంది, అది పవన్ కళ్యాణ్ గారి గురించి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఆ రోజు ఎన్నికల టైంలో ఎవరైతే 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తారా, తీసుకురాకపోతే వెంటనే పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సంతోష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. నమస్తే అన్న. నమస్తే. రైట్. సో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిజంగానే మాట్లాడారు. వాలంటీర్స్ ద్వారా 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయిపోయారు అనే విధంగా ఆయన మాట్లాడారు. సో ప్రజెంట్ దాన్ని పట్టుకుని చాలామంది కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు. అండ్ కేఏ పాల్ గారు కూడా దానిపైన మాట్లాడారు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి తీసుకురాకపోతే అని చెప్పేసి. సో దాని గురించి ఏం మాట్లాడారు? సో ఫైనల్గా కేఏ పాల్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే తప్ప ఆయనకు రోజు గడవడం లేదు. అంటే మిగిలిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తప్పదు, వాళ్ళు ఒక రోజు గడవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడాలి. అట్లనే ఇప్పుడు వాళ్ళతో పాటు కేఏ పాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. దాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు పెద్దగా పట్టించుకోరు. అంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయమంటున్నారు తీసుకురాకపోతే. సో డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తారని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఈ అంశాన్ని లేవనెత్తింది ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఇలా రాష్ట్రంలోని ఆడబిడ్డలు తప్పిపోతున్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది రాష్ట్రంలో, ఇది మీరు పాపం మూటగట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈ అంశాన్ని లేవనెత్తిందే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అధికారంలో లేనప్పుడే ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే ఆడపడుచులు రాష్ట్రం నుంచి ఉమెన్ ట్రాఫికింగ్లో మిస్ అయ్యారో వాళ్ళ జాడ పట్టుకుని వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆయన చేస్తారు, వాళ్ళందరినీ వెనక్కి తీసుకొస్తారు. దాంట్లో సందేహమే లేదు. ఓకే, కానీ ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి పదవిలో లేని వాళ్ళు పదవికి రాజీనామా చేయమంటారు, లేదు అని అంటే నీకు చేత కాదు అంటారు, నువ్వు చేయలేవంటారు, ఏమైనా అంటారు. దాని గురించి మనము ఎవరో ఏదో అన్నారు అని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన పవన్ కళ్యాణ్ గారు పదవి ఉంటేనే చేస్తారా? నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను మీకు చెప్పాను, ఆయనకి డిప్యూటీ సీఎం పదవి వస్తుందా రాదా అనేది మీ క్వశ్చన్ ఉండింది. దానికి నేనేమన్నాను, ఆయన డిప్యూటీ సీఎం వస్తుందా, మినిస్ట్రీ వస్తుందా, నేను సీఎం అవుతానా అనేది ఆయనకి మ్యాటరే కాదు. ఏది ఇస్తారనేది మ్యాటర్ కాదు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తూనే వెళ్తాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన టార్గెట్ నేను ఒక సీఎం అవ్వాలి, నేను ఒక పిఎం అవ్వాలి, నేను ఇంకేది అవ్వాలనేది మాత్రమే కాదు. సొసైటీలో చాలా విషయాలు అన్కంట్రోల్డ్గా ఉన్నాయి, వాటిని కంట్రోల్లోకి తీసుకురావాలి అని అంటే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల ద్వారా వాటిని క్వశ్చన్ చేసే అవకాశాన్ని తీసుకున్నారు ఆయన. తద్వారా అధికారంలోకి వస్తే కొన్ని అంశాలని, ఇలాంటి విషయాల మీద మనం ఫుల్ కంట్రోల్ తీసుకొని మనం అధికారంలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఆ చట్టం పరిధిలో మనం ఏం చేయగలిగితే మనం వాటిని కంట్రోల్ చేయగలుగుతాం, అది మనం చేయొచ్చు అని అధికారం కావాల్సి వచ్చింది ఆయనకి. అంతేగాని అధికారం ఉంటేనే నేను దీనిపైన మాట్లాడతా, అధికారం ఉంటేనే నేను చేస్తాను, నేను ఏది నాకు పదవి అనేది నా కోసం అనేది కాదు ఆయనది. ఆయన అధికారంలో లేనప్పుడే మాట్లాడిండు. అధికారం ఉన్నా లేకపోయినా డెఫినెట్లీ ఆయన అనుకున్నదే చేస్తాడు. అధికారం ఉంటే ఆయన ఎక్కువ చేయగలుగుతాడు. ఖచ్చితంగా దీనిపైన ఆయన అధికారాన్ని యూజ్ చేసుకొని ఒకవేళ ఆయన పరిధిలో లేకపోతే ఒకవేళ ఆ నెక్స్ట్ ఆ పోర్ట్ఫోలియోకి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొనైనా ఆయన అనుకున్నది ఆయన చెప్పింది చేస్తాడు డెఫినెట్లీ. అంటే డిప్యూటీ సీఎం పదవికి ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదా కళ్యాణ్ గారికి? నేను అదే చెప్పాను, డిప్యూటీ సీఎం పదవికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కాదు. ఆయన ఏంటి అని అంటే పర్టికులర్గా నాకు ఇది కావాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండదు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అజెండా ఒకటే, సమాజంలో సమస్యలు ఏమున్నాయి, ప్రజలకి ఏం కావాలి, వాటిపైన నేను పోరాడగలిగితే పోరాడతాను, చేయగలిగితే చేస్తాను. అధికారం ఉంది, పదవి ఉంది,
అధికారం లేదు, పదవి లేదు, నాకు పదవి లేదు కాబట్టి నేను దీనిపైన పోరాడను, పదవి ఉంది కాబట్టి నేను చేస్తాను, ఇట్లా ఏముండదు. ఆయన అజెండా అది ఎప్పటికీ కాదు. సో డిప్యూటీ సీఎం పదవికి ఆయన ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మ్యాటరే కాదు. ఇక్కడ ఆయనకు అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎం పిలిచిచ్చారు ఆయనకి. నాకు డిప్యూటీ సీఎం పదవి కావాలని ఆయన అడిగింది కాదు అది. చంద్రబాబు గారిని అధికారంలోకి ఏదో రకంగా ఈయన ఇన్ఫ్లుయెన్స్, ఈయన కూటమిలో జాయిన్ అవ్వడం వల్ల చంద్రబాబు గారికి అధికారం వచ్చింది. తద్వారా ఈయనకి డిప్యూటీ సీఎం చేసి ఆయన ఏదైతే ఉందో ఈయనకు చేయాల్సింది ఆయన చేశాడు. కానీ ఈయన నాకు ఇది కావాలని పోటీ పడి, లేదు అంటే ఆయన కావాలని తెచ్చుకుంది కాదు అది. ఆ పదవికి ఆయన అర్హుడు అని ఆయన డిసైడ్ చేసి ఇచ్చాడు. ఓకే. కానీ ఈ పదవి ఉంది కాబట్టి నేను చేస్తాను, పదవి ఉంటేనే చేస్తాను, పదవి లేదు కాబట్టి నేను పోరాడను అనేది కాదు ఆయన మనస్తత్వం. ఆయన ఇంట్రెస్ట్ అది కాదు. ఆయన ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజల సేవ. అంటే 30,000 మంది ఆడవాళ్ళని వెనక్కి తీసుకురావడం సాధ్యం అయ్యే పనేనా? ఎందుకు సాధ్యం కాకూడదు? వాళ్ళు ఇక్కడి నుంచి ఓకే, ఒక చేతగాని గవర్నమెంట్ చేయి జార్చితే ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే సోర్సింగ్ ఉందో ఆ సోర్స్ని అంతా ఐడెంటిఫై చేసేసి వెనక్కి తీసుకురాగలగడం డెఫినెట్లీ చట్టం పరిధిలో ఉండి ఉంటుంది, చట్టంకి ఆ కెపాసిటీ ఉండి ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఆ విజ్ఞత ఉంది, మన ఆడబిడ్డల్ని మనం వెనక్కి తీసుకురావాలనే విజ్ఞత ఉంది. కాబట్టి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారు దానికోసం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, దానికోసం అక్కడ ఉన్న రాజ్యాధికారాన్ని వాడుకుంటారు. ఆల్రెడీ దానిపైన పని మొదలు పెట్టుంటాడు ఆయన. ఓకే, వెనక్కి తీసుకొస్తాడు. కేఏ పాల్ గారు అన్నారని తీసుకురావడము, ఇంకొక వేరే ఆపోజిషన్ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారని తీసుకురావడమో కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు కూడా 30,000 మంది మిస్ అయ్యారంటున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ కూడా బయటకు వచ్చి మీడియాలో కానీ ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కూడా ఫిర్యాదు చేసినట్టు మాట్లాడుతున్నట్టు ఎలాంటివి కూడా బయటికి రాలే. కానీ దానిపైన ఈయన స్పందించారు. ఎక్కడికి రాలేదు అని అంటే ఇక్కడ అదొక సెన్సిటివ్ విషయం. మా ఇంట్లో ఆడపిల్ల తప్పిపోయింది, కిడ్నాప్ చేశారు, విమెన్ ట్రాఫికింగ్ జరిగింది అని బయటకు చెప్పుకునే పరిస్థితి కాదు. ఏమున్నా కూడా వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అంటే ఉమెన్ మీద అరాచకాలు ఉన్నాయి, ఇంకా అరాచకాలు పెరుగుతాయి. అందుకని చెప్పేసి అది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి చాలా మంది బయటకు వచ్చి డైరెక్ట్గా కంప్లైంట్ చేయట్లేదు. కానీ ఆయన దాకా వెళ్ళింది అని అంటే ఆ విషయంలో నిజం లేకపోతే ఆయన దాకా వెళ్ళదు. ఆ విషయంలో నిజం లేకపోతే ఆయన స్పందించకపోయేవాళ్ళు. డెఫినెట్లీ 30,000 కాదా అని అడిగితే ఓకే, మనం కరెక్ట్గా అది 30,000 లేదు, అది 30,000 కాదు అని మనం చెప్పలేకపోవచ్చు. అది 30,000 అయి ఉండొచ్చు, 35,000 అయి ఉండొచ్చు, 25,000 అయి ఉండొచ్చు, 3,000 అయి ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకనంటే దానిపైన పూర్తి లెక్కలు మన దగ్గర లేదు. బట్ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది అనేది వాస్తవం. ఇప్పటికీ జరుగుతుందా? ఇప్పుడు స్టాప్ అయ్యి ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, చట్టాలు డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దాన్నే అంటే జరిగిన దాన్నే నిరోధించి వెనక్కి తీసుకురావాలనే ప్లాన్స్ ఆల్రెడీ మొదలైంది. కాబట్టి ఇప్పుడు జరిగే అవకాశాలు డెఫినెట్లీ జీరో ఉండి ఉంటుంది. ఓకే, ఒక రకంగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే డిప్యూటీ సీఎంకి అంత ఉన్నది కదా, సీఎం కన్నా తక్కువే కదా డిప్యూటీ సీఎం చెప్పాలంటే. కంపారిజన్ అవసరం, హోదా విషయంలో కానీ ఇది కంపారిజన్ అవసరమే లేదు. నేను అదే చెప్పాను, ఆయన ఏ హోదాలో ఉన్నాడు అనేది ఆయన ఇంట్రెస్ట్ కాదు, ఆయన ఏం చేస్తున్నాడు అనేది మాత్రమే ఆయన ఇంట్రెస్ట్. అక్కడ కావాల్సింది ఏంటి? ఆడబిడ్డల్ని కాపాడాలి, వెనక్కి తీసుకురావాలి అనేది మాత్రమే అజెండా. దానికోసం ఆయన హోదాకి అంటే ప్రస్తుతం ఉన్న ఆయన హోదాలో అది వీలవుతుందంటే ఆయనే చేస్తాడు. ఆయన హోదా పరిధిలో లేకపోతే నెక్స్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళైనా కూడా దాన్ని తీసుకొని వస్తారు. కానీ నా హోదాలో ఉన్నాను, నేను హోదాలో ఉన్నాను తెస్తాను అనేది కాదు.